నమస్తే. వెల్కమ్ టు పురా లోకల్. మీడియా సమావేశంలో వివరించిన ఇద్దరు మహిళా సైనికాధికారులు యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వీళ్ళిద్దరూ ఎవరు? వారి నేపథ్యం ఏమిటో తెలుసుకునేందుకు అందరూ ఆసక్తి చూపారు. అయితే 5 ఏళ్ల క్రితమే సుప్రీంకోర్టు కల్నల్ సోఫియా ఖురేషీ ప్రతిభను గుర్తించింది. సైన్యానికి ఆమె అందించిన విశిష్ట సేవలను ప్రత్యేకంగా ప్రశంసించింది. ఆర్మీలో తమకు శాశ్వత కమిషన్ అవకాశం కల్పించాలన్న మహిళా సైనికాధికారుల న్యాయ పోరాటం సందర్భంగా కల్నల్ సోఫియా విజయ పరంపర సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి వచ్చింది. ఆమె సేవలను సోదాహరణగా చూపుతూ మహిళలు ఆర్మీలో శాశ్వత కమిషన్కు అర్హులేనంటూ 2020 ఫిబ్రవరి 17న వెలువరించిన తీర్పులో స్పష్టం చేసింది. అప్పటి వరకు ఆర్మీలో మహిళా అధికారుల సేవలను షార్ట్ సర్వీస్ కమిషన్కే పరిమితం చేస్తున్న పరిస్థితి. మహిళల శారీరక స్వభావాన్ని, సామాజిక జీవన వాతావరణాన్ని సాకుగా చూపుతూ వారికి శాశ్వత కమిషన్ను నిరాకరిస్తున్నారు. ఈ వాదనలను సమర్థించలేమంటూ సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. 2016లో పూణేలో ఎక్సర్సైజ్ ఫోర్స్ 18 పేరిట నిర్వహించిన మల్టీనేషనల్ మిలిటరీ ఎక్సర్సైజ్లో భారత సైనిక దళానికి అప్పటి లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషీ నాయకత్వం వహించారు. ఆ బాధ్యతను చేపట్టిన తొలి భారతీయ మహిళగా నిలిచారు. ఐక్యరాజ్య సమితి పీస్ మిషన్లో భాగంగా 2006లో కాంగోలో విధులు నిర్వహించారు. సోఫియా సాధించిన ఇతర విజయాలను ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టు మహిళలకు శాశ్వత కమిషన్ అర్హతను కల్పించింది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.